ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అద్దె వాహన డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వాహనాలను అడ్డుగా పెట్టి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన మరియు నిత్యావసరాల ధరల వలన ప్రభుత్వం ద్వారా వచ్చే 33,000 రూపాయలు నెలవారీ ఖర్చులకు సరిపోవట్లేదని, కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఆదాయం సరిపోక బయట అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని, అద్దె వాహన డ్రైవర్లకు పనికి తగిన వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వచ్చే ఆదాయం కూడా 3 నెలల తర్వాతే వస్తుందని, అప్పటి వరకు బ్రతికేది ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనంగా 55,000 రూపాయలు పెంచాలని, ప్రతి నెల మొదటి వారంలోని బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అధికారులు స్వంత వాహనాలను ఉపయోగిస్తూ బినామీల పేర్లతో బిల్లులు తీసుకుంటున్నారనే అనుమానం మాకు ఉందని, అన్ని కార్యాలయాల్లో ప్రైవేట్ అద్దె వాహనాలను మాత్రమే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని, 55,000 రూపాయలు వేతనం పెంచే వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు జి రవి, శ్రీకాంత్, ఈ శ్రీను, బాలాజీ, సుమన్, టి రవి, కిరణ్, ప్రభాకర్, ప్రవీణ్, క్రాంతి, యాకూర్, రవి తదితరులు పాల్గొన్నారు. 33,000 నుండి 55,000 బిల్లు పెంచాలని, అదేవిధంగా ప్రతి నెల 5వ తారీఖు జీతాలు అయితే ఏ విధంగా తీసుకున్నారో అదేవిధంగా మాకు కూడా 33,000 నుండి 55,000 వరకు చెల్లించాలని, అదేవిధంగా చాలా ఆఫీసులలో, చాలా గవర్నమెంట్ ఆఫీసులో హైర్ వెహికల్స్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే నిరుద్యోగ యువకులకు వాళ్లకు ఒక వృత్తికి ఉపాధి కల్పిస్తారనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చినది హైర్ వెహికల్ ఓనర్స్ డ్రైవర్ పథకం. ఇది దీన్ని కొంతమంది అధికారులు ఏం చేసుకున్నారంటే వాళ్ళ సొంతంగా. అందరికీ నమస్కారం. మా ప్రత్యేక డిమాండ్ ఏంటంటే మాకు ప్రతి నెల 5వ తారీఖు వరకు జీతాలు ఇవ్వాలి. ఇంకొకటి, ఇప్పుడు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా మాకు 33,000 నుంచి 55,000 వరకు అద్దె పెంచాలి. అదే కాకుండా నిన్న నర్సింగన్నను అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రైవేట్ వెహికల్స్ ఎవరైతే ఆఫీసర్లు తమ బినామీ పేర్ల మీద వెహికల్స్ పెట్టి పంచుకుంటున్నారో వాళ్ళ వెహికల్స్ అన్నీ గుర్తించి వాళ్ళ వెహికల్స్ అన్ని తీసేయాలి. ఈ అద్దె వాహనాల ప్రక్రియ అనేది 1994లో ప్రారంభమైంది. టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో మన కేసీఆర్ గారు ప్రతిపాదించిన స్కీమ్ ఇది. నిరుద్యోగుల కోసం ప్రతిపాదించిన స్కీమ్. ఈ స్కీమ్ను చాలామంది ఆఫీసర్లు ఈ స్కీమ్ను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. తమ సొంత వాహనాలు కొనుక్కొని ఆ బినామీ పేర్ల మీద పెట్టి బిల్లులు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఈ బిల్లు పెరిగినా పెరగకపోయినా వాళ్ళకు ఈ తక్కువ అద్దెతోనైనా వాళ్ళకు వెహికల్ అప్పు తీరిపోవడం జరుగుతుంది. ఆ విధంగా నిరుద్యోగుల పుట్టకొట్టడం కూడా జరుగుతుంది. దయచేసి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మాకు 33,000 జీవో నుండి 55,000 త్వరగా చేయాలని కోరుకుంటున్నాం. గత 9 సంవత్సరాల నుంచి 33,000 తీసుకుంటున్నాం మేము. గత 9 సంవత్సరాల క్రితం డీజిల్ రేట్ వచ్చేసి 65 నుంచి 70 మధ్యలోనే ఉంది. ఇప్పుడు 105 రూపాయలకు పెరిగింది. అది వచ్చే దృష్టిలో మెయింటెనెన్స్ పెరిగింది, ఇన్సూరెన్స్ పెరిగింది, ప్రతి ఒక్కటి కూడా నిత్యావసర సరుకులు కూడా పెరిగినాయి. మాకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నట్టు మాకు కూడా కుటుంబం ఉంది. కుటుంబం భోజనం కూడా చాలా భారం అయిపోయింది. మా పిల్లలను చదివించాలన్నా కూడా మాకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. దయచేసి ఈ సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.